మా అక్కను రేప్ చేసాడు అని ఒక అతను చెప్తుంటే అతనికి ఇంటర్వ్యూ చేస్తున్నారు మన కరుణాకర్ సుగుణ అన్న. అది చెబుతూ లాస్ట్ ఆయన ఒక మాట అన్నారు. ఏమనంటే క్రైస్తవ మతం అంట ఒక ఉగ్రవాద మతం అంట. సిగ్గుండాలి ఆ మాట అనడానికి. అసలు ఈరోజు ఎవరు ఉగ్రవాదుల్లా తయారవుతున్నారు? క్రైస్తవులు ఏమైనా హైందవులకి కానీ లేకుంటే మరొక మతం వస్తువులకు కానీ కొడుతున్నారా? వచ్చి కొడుతున్నారు. ఎవరొచ్చి చర్చిలను తగలబెడుతున్నారు? ఎవరొచ్చి ఇళ్లలో నుండి తరుముతున్నారు? గ్రామాలలో నుండి తరుముతున్నారు? ఎవరు ఉగ్రవాదులు తయారయ్యారు? ఊరి మీద ఉన్న తప్పులన్నీ ఒకటి మీద నెట్టినట్టుగా. అందుకే మొదటి నుండి అంటాను, నేను మంచోడిని అనుకున్నంత మాత్రాన అవతలోడు చెడ్డోడు, అంటే నేను మంచోడిని అయినంత మాత్రాన అవతలోడు చెడ్డోడా? ఈరోజు నేను కరుణాకర్ సుగుణకు మాత్రమే నేను అనట్లేదు. చాలామంది క్రైస్తవ చర్చిలను టార్గెట్గా పెట్టుకొని కొట్టడమే కాకుండా నానా హింస చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వాస్తవానికి ఇంత క్రూరత్వాన్ని వడిగట్టిన వారు, ఇంత దారుణమైనటువంటి పైశాచికమైనటువంటి పనులను చేస్తున్న వారిని మనం ఏమనాలి? ఆ రోజు ఉగ్రవాదుల యొక్క చర్య ఎలా ఉంటుంది? వారు మృగత్వం కలిగి మరి ఒక వ్యక్తిని మానవత్వం లేకుండా, కనికరం, దయ, జాలి లేకుండా ఆ రకమైనటువంటి క్రియలను వారు చేస్తారు. ఎవరు? ఉగ్రవాదులు. మరి ఈరోజు క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి దాడులు, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి హింసాత్మకం అనేది దాన్ని మనం ఎలా పరిగణించుకోవాలి? లేకుంటే ఏదో ఒక మాట చెప్పాలనేటటువంటి తాత్పర్యమే తప్ప ఆలోచన చేసి చెప్పేదైతే లేనట్టుగా నాకైతే అనిపిస్తుంది. అయినప్పటికీ క్రైస్తవులారా, జరుగుతున్నటువంటి దాడుల మీద మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి అని ప్రభు పేరిట